సార్ నా ఫ్రెండ్‌కి సిటీలో ఒక ఏరియా ఉంది. ఆ ఏరియా ఏదైతే అక్కడ కమర్షియల్ బిల్డింగ్ కడితే 50 లక్షలు పెట్టి కడితే 50,000 రెంటొస్తది. సో, ఆ బిల్డింగ్ కట్టాలనంటారా? లేకపోతే అదే 50 లక్షలు మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారా? సో బేసిక్‌గా చాలా మందికి ఇప్పుడు మనలాంటి వాళ్ళందరం వీడియోలు చేసిన తర్వాత రియల్ ఎస్టేట్‌లో కన్‌స్ట్రక్షన్ మీద డబ్బులు పెట్టడం కంటే కూడా మ్యూచువల్ ఫండ్‌లో డబ్బులు పెడితే బెటర్ అనే ఒక ఆప్షన్ కూడా చాలా మందికి కనపడుతుంది. కానీ ఇక్కడ మనం కొన్ని రియాలిటీస్‌ని కూడా చెక్ చేయాలి. కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఈజ్ ఎ గోల్డ్ మైన్. అది హైదరాబాద్ లాంటి ఏరియాస్‌లో పర్టిక్యులర్‌గా కమర్షియల్ రియల్ ఎస్టేట్ గోల్డ్ మైన్ లాగానే పరిగణించాలి. 50 లక్షలు పెట్టి పెట్టుబడి పెడితే 50,000 రెంట్ వస్తుందంటే రూపాయి వడ్డీ. చాలా పెద్ద విషయం కదా అది. 12% ఫ్లాట్ రిటర్న్. తీసుకెళ్ళి హ్యాపీగా అక్కడ కట్టుకుంటే నాకు 50,000 రూపాయలు నెలకు రెంట్ అయితే వస్తుంది. సార్ దాంట్లో కూడా సాధక బాధకాలు ఉంటాయి. ఒకవేళ వాడు టెనెంట్ వెకేట్ చేస్తే మళ్ళీ కొత్తోడు రావడానికి కొద్దిగా టైం పట్టొచ్చు. కొన్ని సాధక బాధకాలు ఉంటాయి, అవన్నీ నిజమే. అట్ ద సేమ్ టైం మనిషికి లిక్విడిటీ కూడా ఉండాలి. ఇప్పుడు 50 లక్షలు అక్కడ పెట్టాడు అనుకో, ఈయన దగ్గర క్యాష్ లేకుండా పోద్ది. క్యాష్ అయిపోద్ది కదా డబ్బులు అక్కడ పెట్టేసి. నెల నెల 50,000 వస్తాయిగా. ఇప్పుడు 50 లక్షల డబ్బులు చేతిలో ఉన్నదానికి నెలకు 50,000 వచ్చేదానికి సంబంధం ఉందా? ఇప్పుడు 10 లక్షలు అవసరం వస్తే నెలకు వచ్చి 50,000 ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేస్తాయి? సాల్వ్ చేయదు. చేయవు కదా. 50,000 అసలు ప్రాబ్లం అనేది 50,000తో రాదు కదా, వస్తే లక్షలతో వస్తుంది అది. 50 లక్షలు అంటే ఆడికి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంతే. ఇప్పుడు బేసిక్గా స్థాయికి తగ్గట్టే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రాబ్లం వచ్చేవాడికి 5 లక్షలు 10 లక్షల స్థాయిలో ప్రాబ్లం వస్తుంది, 50,000 రేంజ్లో ప్రాబ్లమ్స్ రావు. 50,000 డబ్బులు ఇంటికి వచ్చినా ఆయనకి ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేయదు. అవును.